తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కారు పాలనలో దూకుడు పెంచింది. తాజాగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు ఉన్న భద్రతను తొలగించింది. ఎవరెవరికి భద్రత అవసరమనే దానిపై సమీక్ష అనంతరం ఇంటెలిజెన్స్ అధికారులు త్వరలోనే నివేదిక ఇవ్వనున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వారికి ఇచ్చే సెక్యూరిటీలో మార్పులు చేర్పులు చేసినట్టు పోలీసు శాఖ వివరించింది. అందరి ఎమ్మెల్యేలకు కేటాయించినట్టుగానే 2+2 భద్రత కల్పిస్తున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా భద్రత కుదిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి దాదాపు 9.5 ఏళ్ల పాటు ఆయన ఏకఛత్రాధిపత్యంగా పాలించారు. గతంలో కేసీఆర్ కు Z+ కేటగిరీ భద్రత ఉండేది. అయితే ప్రస్తుతం ప్రతిపక్ష నేత హోదాలో కొనసాగబోయే కేసీఆర్ కు Y కేటగిరీ భద్రత కల్పించారు. అంటే ఆయన చుట్టూ 4 గన్మెన్లుంటారు. ఎస్కార్ట్, పైలట్ వెహికల్ ఉంటుంది. ఆయన ఇంటి ముందు ఓ సెంట్రీతో పాటు మరో 2 కాపలా ఉంటారు. కేసీఆర్ కు ఒక్కసారిగా భద్రత కుదించడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రికి ఇలా ఒకేసారి భద్రత కుదించడం మంచిది కాదని అంటున్నారు. యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న కేసీఆర్ ఇవాళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక నందినగర్లోని ఇంటికి వెళ్లారు. ఇంటెలిజెన్స్ అధికారుల సూచన మేరకు పోలీసు శాఖ గన్మెన్లను కేటాయించనుంది. అయితే అక్బరుద్దీన్, రాజాసింగ్ కు సంబంధించిన భద్రతను గతంలో లాగానే యథావిధిగా కొనసాగిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.